హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే చింతపండు పులిహోర. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు వేసుకోవాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే లైట్గా కొత్తిమీర అలాగే రెడ్ మిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకొని రసం పిండేసుకొని వేసేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల పౌడర్ అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల పౌడర్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఇలా ఉడికించుకున్న తర్వాత రైస్ని వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ 3 కప్స్ వరకు రైస్ని ఉడికించి పెట్టేసుకున్నాను. ఆ రైస్ని ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా చింతపండు పులిహోర అనేది రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.